రాని కాలంలో 29 రూపాయలకే చికెన్ బిర్యానీ. ఇదేదో జోక్ కాదు, నిజంగానే. అందులో నేతి చికెన్ బిర్యానీ. ఇది మరీ జోక్ అనుకోవద్దు. నిజంగానే నెల్లూరులో గత నెల 1వ తేదీ నుంచి ఈ ఆఫర్ అమల్లో ఉంది. ఈ చికెన్ బిర్యానీతో పాటు ఇంకొన్ని చికెన్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. 29 రూపాయలకే చికెన్ బిర్యానీ వల్ల తనకు నష్టం ఏమీ జరగలేదని యజమాని చెప్తున్నాడు. ఈ ఆఫర్ వాళ్ళ సేల్స్ పెంచిందని, దీంతో నష్టం వచ్చే అవకాశం లేదన్నారు. సేల్స్ పెరగడం వల్ల ఇతర ఐటమ్స్ కూడా అమ్ముడుపోతున్నాయని అన్నారు. కేవలం బిజినెస్ ప్రమోషన్ కోసం చేసిన 29 రూపాయలకు బిర్యానీ స్కీమ్ వల్ల నష్టం రాదన్నారు. ₹30 గిన్నె రెవెన్యూ వస్తుంది ఇంకా. సేల్ ఉంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా వస్తుంది. సేల్ ఎక్కువ అవుతుందని పెట్టాము. అసలు 29 రూపాయలే పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? 29 రూపాయలు పెట్టడం, మా ఫుడ్ గురించి అందరికీ తెలియాలి కదా, ఫుడ్ బాగుంటుందని తెలియాలని ఉద్దేశంలో పెట్టాము. కస్టమర్స్ ఎలా వస్తుంది? ఇదివరకు ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. 29 రూపాయలు పెట్టాక ఫుల్ చాలా బాగుంది. ఏమేమి వెరైటీస్ ఉంటాయి? మాదే చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, కరివేపాకు బిర్యానీ, ఎగ్ బిర్యానీ. నేతి బిర్యానీ అని చెప్తున్నారు. 29 రూపాయలు నేతి బిర్యానీ సాధ్యమే? అంటే నెయ్యి వేస్తాం అందులో, సాధ్యం. కస్టమర్లు వస్తున్నారు రోజు కస్టమర్స్ ఎంత లేదా 70-80 మెంబర్స్ వస్తారు డైలీ. ఎన్ని రోజులు నుంచి ఉన్నారు? ఇది పెట్టి 2 years అండి. షాప్ ఈ ఆఫర్ పెట్టి మనం ఫస్ట్ నుంచి ఆఫర్ పెట్టాం. ఆఫర్ పెట్టాం. ఇది పెట్టి 2 years చాలా చాలా వేరియేషన్ ఉంది అనమాట. 29 పెట్టగలిగితే 29 పెట్టాక కూడా చాలా వేరియేషన్ ఉంది. నెల్లూరులో ఇంకెక్కడైనా ఉందా 29 రూపాయలు? మీరు ఎక్కడ లేదు, ఫస్ట్ మాది. ఫస్ట్ మీదే. ఇంకేమైనా బ్రాంచెస్ ఏమైనా పెట్టాలనుకుంటారా? అనుకుంటున్నాం, పెడదాం ట్రయల్స్ లో ఉన్నాం. ఇప్పుడు 29 రూపాయలకి ఒకరికి సరిపోతా? ఒక టిఫిన్ లా సరిపోతుంది. సరిపోతుంది. టిఫిన్ లా చేయొచ్చు. టిఫిన్ లాగా సరిపోతుంది. ఈజీగా సరిపోతుంది.